మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని దేవుళ్ళకు కొన్ని పూలే ఎందుకు అర్పిస్తాము? అన్ని పూలు దేవుడికి నచ్చవా? శివుడికి మారేడు ఎందుకు? విష్ణువుకి తులసి ఎందుకు? దుర్గాదేవికి ఎర్ర పూలే ఎందుకు? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది శరీరం, మనస్సు, శక్తి మీద ఆధారపడి ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ వీడియో చివరి వరకు చూస్తే పూల వెనుక ఉన్న రహస్య అర్థాలు, దేవతలతో వాటి శక్తి సంబంధం, మన జీవితానికి దాగి ఉన్న సందేశం అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. పూలు అంటే అలంకారం కాదు. పూలు ప్రకృతిలోని శక్తి సారాంశం. ఒక్క పువ్వు సువాసన, రంగు, తేమ, ఆకారం అన్నిటితో కలిపి ఒక ప్రత్యేక కంపనాన్ని కలిగి ఉంటుంది. అందుకే మన శాస్త్రం పూలను దేవతల శక్తికి అనుగుణంగా ఎంచుకుంది. మారడి ఆకులు 3 ఆకులతో ఉంటాయి. ఇవి త్రిగుణాలు సత్వ, రజ, తమ మరియు త్రిమూర్తులను సూచిస్తాయి. శివుడు త్యాగం, నియంత్రణ, వైరాగ్యం యొక్క ప్రతీక. మారేడు మనలోని అధిక కోరికలను తగ్గిస్తుంది అని నమ్మకం. శివుడికి మారేడు అంటే మన కోరికలను అర్పించడం. తులసి కేవలం మొక్క కాదు, అది శుద్ధి మరియు జీవశక్తికి ప్రతీక. విష్ణువు రక్షణ, సమతుల్యం, ధర్మానికి ప్రతీక. తులసి ఆకులు మన వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి, మన మనసును ప్రశాంతం చేస్తాయి. అందుకే విష్ణువుకి తులసి అంటే మన జీవన ధర్మాన్ని సమర్పించడం. ఎర్ర రంగు శక్తి, ధైర్యం, జీవన బలం యొక్క ప్రతీక. దుర్గాదేవి శక్తి స్వరూపిణి. ఎర్ర పూలు మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని జాగృతం చేస్తాయని నమ్మకం. అందుకే దుర్గా దేవికి ఎర్ర పూలు అంటే మన భయాలను అర్పించడం. తెల్ల రంగు స్పష్టత, శాంతి, ఆరంభానికి ప్రతీక. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు. తెల్ల పూలు మన ఆలోచనల్లో స్పష్టత తెస్తాయి అని భావిస్తారు. అందుకే ఏ పని మొదలుపెట్టే ముందు గణేశుడికి తెల్ల పూలు అర్పిస్తాం. పూలు అర్పించడం అంటే దేవుడికి కానుక ఇవ్వడం కాదు, మనలోని భావన, గౌరవం, శుద్ధిని అర్పించడం. పువ్వు కొద్దిసేపట్లో వాడిపోతుంది. అది మనకి చెబుతున్న సందేశం అహంకారం వదిలే, అందం శాశ్వతం కాదు. ప్రతి పువ్వు ఒక జీవన పాఠం చెబుతుంది. తులసి శుద్ధి, ఎర్ర పువ్వు ధైర్యం, తెల్ల పువ్వు స్పష్టత, మారేడు నియంత్రణ. దేవుడికి పూలు అర్పిస్తే మనకు పాఠాలు తిరిగి వస్తాయి. దేవుడికి పూలు నచ్చుతాయా? అవును, కానీ అంతకంటే ఎక్కువగా మన భావన నచ్చుతుంది. పువ్వు చేతిలో పెట్టి మనసులో అహంకారం వదిలితే అదే నిజమైన పూజ. మీకు ఎక్కువ ఇష్టమైన పువ్వు ఏది? కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాల కోసం ఎల్ఎంకే డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి.